ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు మోదీని హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కేసులో 34 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదని తేలింది. ఆమె ఫ్రాంక్ కాల్ చేసినట్లు చెబుతున్నారు. ఆ మహిళకు ఎలాంటి నేర చరిత్ర లేదు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 6 ఏళ్లలో మోదీకి 3 సార్లు బెదిరింపులు వచ్చాయి. 2023లో హర్యానాకు చెందిన ఓ వ్యక్తి వీడియోను వైరల్ చేస్తూ ప్రధాని మోదీని కాల్చివేస్తానని బెదిరించాడు. వీడియోలో యువకుడు తనను తాను హర్యానాకు చెందిన కిరాతకుడిగా పరిచయం చేసుకున్నాడు. ప్రధాని మోదీ తన ముందుకు వస్తే కాల్చివేస్తానని ఆ వీడియోలో చెప్పాడు. అలాగే 2022లో ప్రధాని మోదీకి జేవీఆర్ అనే వ్యక్తి బెదిరించాడు. జేవీఆర్ కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్కు ఈ మేరకు ఒక బెదిరింపు లెటర్ పంపించారు జేవీఆర్. ఈ సమయంలో ప్రధాని కేరళ పర్యటనకు వెళ్తున్నారు. ఇక 2018లో మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అలావుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి తన ఫేస్బుక్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానని బెదిరించాడు. ఉగ్రవాద సంస్థ జైష్ మహ్మద్లో సభ్యునిగా చెప్పుకుంటూ దేశంలోని 5 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు.